నువ్వు పెద్ద చిన్నజీవి స్వామి మరి నీ ఫీలింగ్స్ అని నిజమైపోవటానికి. ఇంతకీ నువ్వు ఎవరన్నా? అంటే నాకు చాలా మంది చాలా పేర్లు పెట్టారు. రాజన్నారు, చక్రవర్తి అన్నారు, పిచ్చోడన్నారు. కానీ ఎవరే పేరుతో పిలుస్తారన్నది ముఖ్యం కాదు. చానాల క్రితం 31వ శతాబ్దంలో నా వేరియంట్ ఒకడు భూమి మీద నివసించేవాడు. కానీ నా వేరియంట్లు అందరూ నాలాగా కల్మషం లేని వాళ్ళు కాదు. మాలో కొందరికి కొత్త ప్రపంచం కనిపించగానే దాన్ని జయించాలనే ఆశ కలిగింది. విశ్వాల మధ్య శాంతి పోయింది. ఆ దెబ్బతో యుద్ధం మొదలైంది. ప్రతి వేరియంట్ ఒక పక్క తన విశ్వాన్ని కాపాడుకుంటూ మిగతా వాటిని నాశనం చేయాలని చూశారు. దానివల్ల సృష్టిలో ప్రతి ఒక్కరూ అంతమైపోయే ప్రమాదం ఏర్పడింది. లేదు కాదు, అంటే నిజం తెలియని వాళ్ళు నమ్మే థియరీ అది. మా మొదటి వేరియంట్ ఈ విశ్వంలో ఆకర్షణ శక్తిని కూడగట్టుకోగల ఒక జీవిని కనుగొన్నాడు. అది ఈ సృష్టిలోని ప్రతి విషయాన్ని, ప్రతి క్షణాన్ని మింగేయగలదు. అదేంటో మీకు తెలుసుగా? నేను రాక్షసుడి శక్తుల్ని ఉపయోగించి ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాను. అనంత విశ్వాల మధ్య యుద్ధాన్ని ఆపాను. మిగతా కాలక్రమాల్ని నాశనం చేశాక దాన్ని సక్రమంగా నడిచేలా చూడడం, కొత్త కాలక్రమాలు పుట్టకుండా కాపాడడం నా పని.